హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో బిర్యానీ చేయడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ మసాలాకి ధనియాలు, జీలకర్ర, దాచిన చెక్క, మిరియాలు, అలాగే పలవాకులు, ఎల్లుల్లిపాయలు వేసి గీ రోస్ట్ చేయాలి. అస్సలు చుక్క ఆయిల్ లేకుండా ఎర్రగా వేగించుకోవాలి. తర్వాత నేను చేత్తో పట్టుకుంటున్నాను కదా, అలాగే పట్టుకుంటే విరిగేటట్టు వేగించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకండి, చల్లారిపోయాక మిక్సీ పట్టండి. ఇదిగో నేను వేలుతో చూపిస్తున్నట్టు మెత్తగా ఉండాలండి. ఇది దాంట్లో కొబ్బరి తురుము వేసి బాగా మెత్తగా అయ్యేటట్టు ఆడుకోవాలండి. ఇలాగ అయిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇది మళ్ళీ మిక్సీ పట్టాలండి. పట్టిన తర్వాత ఇప్పుడు పలువుకు కావాల్సినవి చూసుకుందాం. స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ముందుగానే కోసి పెట్టుకున్నాను ఆనియన్స్. అవి వేపుకోవాలండి. బాగానే ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలండి. మన ఫ్రైడ్ ఆనియన్స్ బాగా వేపుకుంటేనే బిర్యానీ చాలా బాగుంటుంది. బిర్యానీ అయినా పలావ్ అయినా ఏదైనా సరే. ఇక్కడ నేను టమాటా, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తున్నాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవన్నీ వేపినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ బాగా వేగిపోతాయి, అందుకని చెప్పి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పలవలోకి నేను దాచిన చెక్క, లవంగ, 2 యాలకులు, పలవాకులు ఇవన్నీ పలావ్కి సంబంధించినవన్నీ తీసుకుంటున్నానండి. మీరు మీ ఇష్టం ఏం తీసుకుంటానంటే తీసుకోండి. కాకపోతే ఇవన్నీ తీసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ అయినా పలావ్ అయినా సరే. తర్వాత ఇక్కడ నేను ఇందాక తురిమిన కొబ్బరిని ఒక క్లాత్ వేసుకొని వడకెట్టుకుంటున్నాను. కొబ్బరి పాలని చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు కొబ్బరి పాలని వడకెట్టుకోండి. మనం డైరెక్ట్గా వేసేస్తే కొబ్బరి తగులుతుందండి మనకి, అలా టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా వడకెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ఇదిగో ఇలాగా అచ్చం పాలలా ఉన్నాయి చూసారా కొబ్బరి పాలు. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఇప్పుడు ఇందాక మసాలా వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, అది 2 స్పూన్స్ వేసుకోవాలి. మీకు కావాలంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒకసారి మగ్గించుకోవాలండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మగ్గించుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి రుచికి తగ్గట్టు. ఇక్కడ నేను చిటికెడు పసుపు వేస్తున్నాను. వేసి బాగా మగ్గించాలి. ఇక్కడ బిర్యానీ మసాలా వేస్తున్నానండి నేను. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఇక్కడ 4 గ్లాసులు పాలు వేసుకోవాలి మనం. నేను 4 గ్లాసులు పాలు వేసాను. మూత పెట్టుకోవాలండి కాసేపు. ఇక్కడ నేను ముందుగానే బియ్యాన్ని కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. బియ్యంలో వాటర్ లేకుండా చూసుకోండి. ఇంకో బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనకి ఇలా మరిగిపోయినప్పుడు మనం రైస్ వేసుకోవాలండి. మరగకుండా అస్సలు వేసుకోవద్దు, టేస్ట్ అస్సలు బాగోదు. మరిగిన తర్వాతే వేసుకోండి. ఇదిగో ఇప్పుడు రైస్ వేసాను. ఇలా రైస్ని వాటర్ కలిసేటట్టు 1 నిమిషం అలా తిప్పాలండి. తిప్పిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. స్టవ్ చిన్న మంట మీద పెట్టుకోండి. చూసారా పలావ్ ఎంత బాగా కుదిరిందో. చూడ్డానికి పలావ్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ మనం కొబ్బరి పాలు వేసాము, అది డిఫరెంట్. చాలా బాగా కుదిరిందండి నిజంగా. ఒక 5 మినిట్స్ చిన్న మంటలోనే పెట్టుకోవాలండి.
నేను ఇక్కడ ఘీ కూడా వేశాను. కాకపోతే మీకు చూపించలేదు. ఇదిగోండి అలా. కానీ మనం ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు కింద నుంచే రైస్ అన్నది తీయాలండి. అంతే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.